ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వేసవిలో తాగునీరు, సాగునీరు, విద్యుత్కు ఇబ్బందులు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. క్షేత్రస్థాయి అధికారులందరూ క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా తాగునీరు, ఇరిగేషన్, విద్యుత్ అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా, అలాగే పంటలు ఎండిపోకుండా విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగే విధంగా సంబంధిత శాఖల సీనియర్ అధికారులు మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఏర్పడకుండా ఈఎన్సీ స్థాయిలో పూర్తి దృష్టి సారించాలన్నారు. తక్షణ తాగునీటి సమస్యలను తీర్చేందుకు అవసరమైతే జిల్లా కలెక్టర్ల వద్ద నిధులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వెసులుబాటు కల్పిస్తామని, అలాగే ముఖ్యమంత్రితో చర్చించి శాసనసభ్యులకు ఎస్డీఎఫ్ కింద నిధులు ఇచ్చేలా చర్చిస్తామన్నారు. ఇరిగేషన్కు సంబంధించి 1 ఎకరం పొలం కూడా ఎండిపోకుండా ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించి పంటలు కాపాడాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు కాల్వలపై పర్యటించాలని, అలాగే వ్యవసాయ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తిరిగి ఎప్పటికప్పుడు నీటి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల కింద ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని సరైన విధంగా పర్యవేక్షణ చేసి అందరికీ వచ్చేలా చూడాలని చెప్పారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలోనే తిరిగి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ 3 సమస్యలపై మనసు పెట్టి పనిచేయాలని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు సైతం మండల స్థాయి అధికారులను వెంట తీసుకుని వెళ్లి గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వేసవిలో పై 3 అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు మనసు పెట్టి పనిచేసే సమన్వయంతో కృషి చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తక్షణం తాగునీటి అవసరాలకు జిల్లా కలెక్టర్ల వద్ద ప్రతి జిల్లాకు కనీసం 5 కోట్లు, నల్గొండ జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉన్నందున 15 కోట్ల నిధులు ఉంచాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. అధికారులు ఎక్కడ తాగునీటి సమస్య ఉంటే అక్కడికి వెళ్లి వెంటనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. సాగునీటికి సంబంధించి నిర్వహణ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, మేజర్ ప్రాజెక్టులు, కెనాల్పై ఖచ్చితంగా నిర్వహణను చూడాలని, ఏఎంఆర్ ప్రాజెక్టు కింద కెనాల్ విస్తరణ, లైనింగ్ చేపడితే సమృద్ధిగా నీరు అందించవచ్చని, ఉదయసముద్రం మేజర్ కెనాల్ పూర్తి చేసి చెరువులకు నీరు అందిస్తే సాగునీటి సమస్య రాదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కెనాల్పై వందలాది మోటార్లు ఏర్పాటు చేసుకున్నారని, అలాగే అవసరం లేకున్నా నిరంతరం పవర్ బోర్లు నడుస్తున్నాయని, దీనివల్ల విద్యుత్తో పాటు నీరు వృధా అవుతుందని, వీటిని నియంత్రించే విషయమై అధికారులు ఆలోచించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద కెనాల్స్లో చిన్న చిన్న పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్యుత్కు ఎక్కడా సమస్య లేదని, అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఈ వేసవిలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు వేసవిలో కష్టమైనప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్లు తాగునీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, అందుబాటులో ఉన్న నిధులను ప్రతి గ్రామానికి 10 నుండి 15 వేల రూపాయల చొప్పున తక్షణమే గ్రామాలలో అందుబాటులో ఉంచి, ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతే వెంటనే ఆ నిధుల ద్వారా పరిష్కరించాలని తెలిపారు. శాసనసభ్యులు సైతం వారి ఎస్డీఎఫ్ నిధుల నుండి తాగునీటి కోసం నిధులు కేటాయించాలని కోరారు. సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లాలోని తాగునీరు, ఇరిగేషన్, విద్యుత్ పరిస్థితులను సమావేశానికి వివరిస్తూ, జిల్లాలో 1775 గ్రామాలు ఉన్నాయని, ప్రతిరోజు 140 MLD తాగునీరు అవసరం అవుతుందని, విలీన గ్రామాలలో తప్ప ఎక్కడా సమస్య లేదని, అయితే తాగునీటి బోర్లు చిన్న చిన్న మరమ్మతులకు, అలాగే పైప్లైన్ మరమ్మతులు తదితర వాటికి ఎస్డీఎఫ్ కింద 10 కోట్ల 30 లక్షల రూపాయలు కావాలని, జిల్లాలో 26 సమయాత్మక గ్రామాలను గుర్తించినట్లు వెల్లడించారు. విద్యుత్కు సంబంధించి సమస్యలు లేవని, సబ్ డివిజన్ వారీగా సమీక్షించి 250 ట్రాన్స్ఫార్మర్లు కావాలని గుర్తించడం జరిగిందని, 9 క్విక్ రెస్పాన్స్ టీం వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ కింద నాగార్జునసాగర్ ద్వారా 2 పంటలకు సాగునీరు ఇస్తున్నామని, వచ్చే 10 రోజుల వరకు ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా కొనసాగుతుందని, ఆ తరువాత శ్రీశైలం నుండి సాగునీటిని విడుదల చేయాల్సి ఉందని,
ఈ విషయంపై చర్యలు తీసుకునే విధంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు వారి జిల్లాలకు సంబంధించిన తాగునీరు, ఇరిగేషన్, విద్యుత్ పరిస్థితులపై మంత్రులు, శాసనసభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ 3 అంశాలపై చర్చ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వివిధ విషయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామెల్, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతిలు మాట్లాడారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిలాల్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ ఆయా విషయాలపై జరిగిన చర్చ సందర్భంగా వివరాలను తెలియజేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో పాటు జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మండల ఎన్నికలు ఉండటం మూలాన ఈ కార్యక్రమం ఫిబ్రవరిలోనే తీసుకోవాలనుకున్నాము. ఎలక్షన్ కోడ్ ఉండటం మూలాన వెంకటరెడ్డి గారు సలహా మేరకి వెంటనే తీసుకోవడం జరిగింది. ముఖ్యమైనటువంటి 3 డిపార్ట్మెంట్స్నే పిలిచాము. వేసవికాలంలో ప్రధానమైనటువంటి మంచినీటి సమస్య, విద్యుత్ శక్తి, అదేవిధంగా నీటిపారుదల. దీని మీద సీనియర్ అధికారులు అందరూ వచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు మీ కింద ఉన్నటువంటి మీ యొక్క హైరార్కీని కూడా బాగా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ లెవెల్లో, డిఈ లెవెల్లో, ఈఈ లెవెల్లో, ఏఈ లెవెల్ దాకా మీరు ఫీల్డ్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్ చెప్పినట్టుగా రెవెన్యూ పోలీసుని కూడా ఈ నెల రోజులు అందరం కష్టపడి కాలువల మీద ఉండేవాడు కాలువల మీద ఉండాలి, పవర్ లైన్స్ మీద ఉండేవాడు పవర్ చూసుకోవాలి. అదేవిధంగా మెయిన్గా కృపాకర్ రెడ్డి గారు, ఆయన కూడా అనుభవం కలిగినటువంటి ఈఎన్సీగా భగీరథ మీరు గతంలో చాలా రోజులు బట్టి చూస్తున్నారు కాబట్టి దాని మెయింటెనెన్స్ ఏంటి, ఆడ జీతాలు ఏంటి, వాడి యొక్క ఆపరేషన్స్ ఏంటి, మీరు చాలా జాగ్రత్తగా ఈ వేసవికాలంలో నల్గొండ జిల్లా మనకు అన్ని రకాలుగా ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా కాబట్టి దయచేసి 3 డిపార్ట్మెంట్ల హెడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనసు పెట్టి ఎక్కడా మనకు సమస్య రాకుండా మీరు చూస్తున్నారు. మనకు సంబంధం లేని సమస్యలు కూడా రాజకీయం అవుతున్నాయి కాబట్టి అటువంటి వాటికి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అవకాశాలు ఇవ్వద్దు. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు ఊరందరూ కొండంతలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఆడది రాజకీయ కోరికైనా మనది ప్రజా కోరిక. మనం ప్రజల కోసం కష్టపడి సమస్య నిజంగా ఉంటే వెంటనే అందరం కలిసి ఐక్యంగా సమస్యను తీర్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్కి చెత్తనిచ్చినటువంటి సలహా మేరకు వెసులుబాటు ఇస్తాం. ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి అడ్వాన్స్గా ఎస్డిఎఫ్ ఎంత అవకాశం ఉంటే అంత ఈ రోజునే వాళ్ళకి అందించేటటువంటి అవకాశాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఓఎండ్ఎంకు డబ్బులు పెట్టండి. బడ్జెట్లో ఖచ్చితంగా ఓఎండ్ఎంకు డబ్బులు పెట్టండి. ఎందుకంటే ప్రాజెక్టులు కడతా ఉన్నాం, కిలోమీటర్ల కొద్ది కెనాలు తవ్వుతా ఉన్నాం, వాటి మెయింటెనెన్స్ లేక మొత్తం చెట్లు మనిషి నీళ్లు రావడంలో ఇబ్బంది అవుతుంది. అందుకనే తేలానికి నీళ్లు సరిగ్గా అందడం లేదు. ఇది మేజర్ ప్రాజెక్టులో కెనాల్స్ మీద ఓఎండ్ఎం ఖచ్చితంగా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాల్సినటువంటి అవసరం. రెండవది ఏఎంఆర్కి సంబంధించినటువంటి దాంట్లో మన మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు చాలా దాన్ని పడుతూ ఉన్నారు. కెనాల్ వైడనింగ్, లైనింగ్. ఎందుకంటే ఈ సంవత్సరం సుఖిశాల నుంచి హైదరాబాద్కు డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ పోయినప్పుడు మనకు 4 మోటార్ల నుంచి 2400 క్యూసెక్ల నీళ్లు ఈ కెనాల్లో తీసుకుపోయేటువంటి అవకాశం వస్తుంది. అప్పుడు ఇవాళ మనం పెట్టుకున్నటువంటి ఉదయ సముద్రం కింద ఉన్న 1,00,000 ఎకరాలు కావచ్చు, ఇటు హైట్ పౌన్లకు సంబంధించినటువంటి వాటికి కావచ్చు, వీటికి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం. కాబట్టి ఆ కెనాల్ వైడనింగ్ అండ్ లైనింగ్ మొదలైతే ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేదు. వైడనింగ్ ఎందుకంటే ప్రీవియస్గానే చేసి ఉంది. ఇవి ప్రధానమైనటువంటివి. తర్వాత ఉదయ సముద్రానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ కెనాల్స్ కూడా మేజర్ కెనాల్స్ పూర్తి చేసి కనీసం ఆ చెరువుల కన్నా టైప్ చేస్తే చాలా వరకు ఈ కరువు సమస్య లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ సమస్య తీరుతుంది.
మీరు కానీ మేము కానీ కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ మనం మంచినీళ్ళు దాపియడం ఈ ఎండాకాలంలో చాలా ముఖ్యం. దాని మీద అలాగే ఎలక్ట్రిసిటీ లో వోల్టేజ్ మీద ఎంత ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినా ప్రతి ఇంట్లో ఏసీ పెట్టడం కానీ ఫ్యాన్లు నడవడం కానీ ఎండాకాలం ఇంకా విపరీత లోడ్ పెరుగుతుంది. ఈ రెండు సమస్యలు మెయిన్గా తెచ్చుకోవడానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పెట్టారు. మిగతా సమస్యల కోసం మరొక మీటింగ్ పెట్టుకుందాం. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఒకటే, కొంచెం కష్టమైనా సరే ఎండాకాలంలో ప్రజల కోసం మనందరం కూడా పనులు చేయక తప్పదు. మీతో పాటు మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే ఉంటాం. అందుకనే ఆఫీసర్లు కూడా ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారు వారి మీద చాలా బాధ్యత ఉంది. వాటర్ పేమెంట్ సంబంధించి చిన్న పేమెంట్స్ ఏమైనా ఉన్నదని నేను గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అలాగే మనకు సీనియర్ మినిస్టర్ ఇలా ఎస్ఎల్బిసి కథలకు వెళ్ళి గత 15 రోజులు అక్కడే ఉంటూ రెగ్యులర్గా అందరినీ 11 ఏజెన్సీస్తో ఆ జరిగిన సంఘటన మీద ఆ బాడీస్ కానీ ఇంక చనిపోయిందా ఉన్నదా వాళ్ళ కోసం ప్రయత్నం తీసుకుని ఉత్తమంగా రాలేకపోయాను. మన పద్మ సీనియర్ ఎమ్మెల్యే గారు వారి తరఫున 2 కాన్స్టిట్యూన్సీ వారే చూస్తారు కాబట్టి వారికి కూడా స్వాగతం పలుకుతాం. అందరికీ ఇక్కడ ఉన్న మహిళా ఆఫీసర్స్కి మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్క చెల్లెలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ